డీటెయిల్స్ చూద్దాం. ఓవైపు అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, మరోవైపు పార్లమెంటరీ కమిటీల నియామకాలతో జనసేన దూకుడు పెంచింది. మొన్నటి వరకు స్లో అండ్ స్టడీగా ఉన్న జనసేన సడన్ గా గేర్ మార్చింది. రెండు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన జనసేనాని ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసురుతూ ఎన్నికల సమరానికి సై అంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్సభ స్థానాల నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలవాలనుకునే ఆశావాహుల నుంచి స్వీకరించే దరఖాస్తు నమూనాకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పీఎస్సీ సమావేశమైంది. దరఖాస్తు నమూనా, పరిశీలన ప్రక్రియ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో దరఖాస్తు పరిశీలన చేసి స్క్రీనింగ్ కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులో ఎటువంటి వివరాలు పొందుపరచాలి, వారికి ఉండాల్సిన కనీస అర్హతలు లాంటి అంశాలపై పీఎస్సీ చర్చించింది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు అనుసరించాల్సిన విధి విధానాలను ఖరారు చేసి స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను తెలియజేసింది. రెండు 2019 ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీలకు జనసేన పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు వారికి సంబంధించి బయోడేటాలను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అభ్యర్థుల బయోడేటాల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన ఆయన తన బయోడేటాని స్క్రీనింగ్ కమిటీకి సమర్పించారు. 2009 అనుభవాల దృష్ట్యా డబ్బు అనే అంశానికి ఎక్కడా ప్రాధాన్యత లేకుండా నిబద్ధత, కష్టపడే తత్వాన్ని బట్టి అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుందని, ఎలాంటి అవకతవకలు ఉండవని చెప్పారు. అభ్యర్థులు కూడా పక్క మార్గాలకు వెళ్లకుండా బయోడేటాను నేరుగా కమిటీకి ఇవ్వాలని, పరిశీలన అధికారం ఒక్క స్క్రీనింగ్ కమిటీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. జనసేన పార్టీ తరపు నుంచి లోక్సభకి, అసెంబ్లీకి అభ్యర్థులుగా పోటీ చేయాలనుకునే వ్యక్తులు వారి వారి బయోడేటాని మాదాసు గంగాధర గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ స్క్రీనింగ్ కమిటీకి మీరు మీ బయోడేటాలు ఇవ్వచ్చు. ఆ ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలైంది. గత ఒక రిక్వెస్ట్ ఏంటంటే, గత అనుభవం దృష్ట్యా, నాకు 2009 ఎన్నికల అనుభవం దృష్ట్యా దీంట్లో ఎక్కడ డబ్బుకి ముడిపడలేదు. ఇదేది కేవలం మీ కమిట్మెంట్, మీ హార్డ్ వర్క్ చూసి దీన్ని నిర్ణయించేదే తప్ప దీంట్లో ఏ విధమైన అవకతవకలు కానీ రాకుండా దయచేసి అభ్యర్థులు కూడా మీరు పక్క మార్గాలకు వెళ్లకుండా డైరెక్ట్ ఈ కమిటీకి ఇవ్వాలి. మీ బయోడేటాస్ని పరిశీలించేది ఈ కమిటీ తప్ప, ఈ కమిటీకి చాలా బలమైన నిర్దేశక సూత్రాలను మేము ఇచ్చాం వారికి. దాని ప్రకారం ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే ముఖ్యంగా అభ్యర్థులు నేను కోరుకునేది ఏంటంటే, జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థులు మీ బయోడేటాలు ఇవ్వడానికి ఈ 5 మంది బృందమే తప్ప ఇంకెవరూ లేరు. దయచేసి వారి ద్వారా చేరుకోవాల్సిందిగా మేము నా విన్నపం. శాసనసభ, లోక్సభకు పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల నియామకానికి సంబంధించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని మార్గదర్శకాలు సూచించారని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మాదాసు గంగాధరం తెలిపారు. స్క్రీనింగ్ కమిటీపై పవన్ కళ్యాణ్ పెట్టిన బాధ్యతలను చిత్తశుద్ధితో వారి నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తామన్నారు. ఇక మొదటి అభ్యర్థిగా అధినేత నుంచి దరఖాస్తును స్వీకరించినట్లు వెల్లడించారాయన. అభ్యర్థులు లోక్సభకు, శాసనసభకు అభ్యర్థులు కొన్ని మార్గదర్శకాలు అధ్యక్షుడు గారు చెప్పారు. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా వారైతే ఏమైతే మా మీద ఉంచిన బాధ్యతను మేమందరం కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తామని, వారి నమ్మకానికి తగ్గట్టుగా అందరం ఉంటామని ఈరోజు నుంచే ఆ కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమంలో మొట్టమొదటిగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దరఖాస్తును కూడా తీసుకోవడం కూడా జరిగింది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇదిలా ఉంటే, మరోవైపు పార్లమెంటరీ కమిటీల నియామకంలోనూ జనసేనాని స్పీడ్ పెంచారు. తెలంగాణలో ఇప్పటికే పలు లోక్సభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించిన ఆయన తాజాగా మరో 5 పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీలను నియమించారు. 11 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీలు, 32 మందితో వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు.
మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా జనసేన పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో దూకుడు పెంచిన ఆ పార్టీ ప్రత్యర్థి పార్టీలకు గట్టి పొలిటికల్ హెచ్చరికలు జారీ చేసింది. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.